హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మేము రీసెంట్గా రామానుజాచార్య స్టాచ్యూకి విజిట్ అయ్యాము రీసెంట్గా. సో కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. మా ఫ్యామిలీతో వెళ్ళానమాట. చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగా అనిపించింది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. So welcome back to my channel. పెట్టుకోండి. ఇప్పుడు యూట్యూబ్ లో వస్తాం. ఇప్పుడు చూడు. సో ఇలా ఉన్నారు, మా ఎక్సైట్మెంట్ ఇలా ఉంది. సో పార్కింగ్ ఏరియా ఇంత దూరం అనమాట. మై లిటిల్ నెఫ్యూ జస్ట్ 6 months అనమాట. హీ టు ఎంజాయ్డ్, మంచిగా టైంపాస్ అయింది వాడికి కూడా. మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఈ ప్లేస్లో మాత్రం. ఎన్ని ఫీట్? 216 ఫీటా? ఫీట్ 160. ఏది? ఓకే, డబల్ అదే. మేము యాక్చువల్గా నైట్ 7:30 or 8 బిట్వీన్ అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ రోజు సండే, అండ్ ఆల్సో సండే యాక్చువల్గా 24 hours విజిటింగ్ టైం. అండ్ ఈ స్టాచ్యూ ఇనాగ్రేషన్ అయితే రీసెంట్గా అయింది, అందరికీ తెలిసిందే. దట్ ఈస్ Feb 5th, 2022. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేశాడు. సో ఈ స్టాచ్యూ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ శంషాబాద్ మూచింతల్లో ఉందన్నమాట. శంషాబాద్ నుండి 8 kilometers అవే అనమాట. 8 kilometers లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్తుంటే కూడా కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. అండ్ ఆల్సో మేము నైట్ వెళ్ళినందుకు కూడా ఆ ఏరియా ఇంకా అలా అనిపించింది. సో ఈ స్టాచ్యూ 5th Febకి ఓపెన్ అయ్యింది కదా. సో మేము వెళ్ళింది Feb 13th అనమాట. సో ఎడిట్ చేయడానికి ఇంత టైం పట్టిందనమాట వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి సంబంధించిన ల్యాండ్ ఏరియా వచ్చేసి 45 acres ఆఫ్ ల్యాండ్లో ఉంటుందన్నమాట. నాకు తెలిసి మేము ఆల్మోస్ట్ 2 kilometers వరకు వాక్ చేసాం లోపలికి. నేను అక్కడ నుండి మీకు వీడియోస్ కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తూనే ఉన్నాను ఎంత లోపలికి నడిచాము. అండ్ ఆల్సో హ్యాండిక్యాప్డ్ కానీ ఏజ్డ్ ఓల్డ్ పీపుల్కి కానీ వెహికల్స్ కూడా ఉన్నాయి. దే కెన్ కమ్ ఇన్ దట్ వెహికల్, షటిల్స్ లాగా ఉంటాయి. సో స్టాచ్యూ అయితే గోల్డ్ లాగా షైన్ అవుతుంది ఆ లైటింగ్స్తో కానీ. సో నైట్ టైం కాబట్టి ఇలా ఉంది లైటింగ్స్తో, చాలా బాగుంది. డే టైం కూడా చాలా బాగుంటుంది. సో ఇది డెఫినెట్లీ మస్ట్ విజిటింగ్ ప్లేస్ అవుతుంది మన హైదరాబాద్కి మాత్రం. సో ఇది స్టాచ్యూ కింద ఉన్న టెంపుల్స్ అన్నమాట. టెంపుల్ మోడల్స్ లైక్ 108 టెంపుల్ మోడల్స్ ఉన్నాయంట. సో మేము ఓన్లీ స్టాచ్యూ విజిట్ చేసాము ఆ రోజు మాత్రం. చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఈ 108 టెంపుల్స్ అయితే మేము చూడలేదు. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఒక 1 day టైం పెట్టుకొని డెఫినెట్లీ విజిట్ అవ్వాలని అయితే అనుకుంటున్నాము. చూడండి, ఇదంతా హవేలీ లాగా ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంది అసలు. సో మేము స్టాచ్యూకి వెళ్ళే దారిలో పైకి వెళ్తుంటే కింద ఉన్న టెంపుల్స్ని నేను క్యాప్చర్ చేశాను. క్రౌడ్ మాత్రం చాలా ఫుల్గా ఉండే ఆ రోజు. 2 kilometers నుండి నడుచుకుంటూ దగ్గరికి వెళ్తుంటే వచ్చేస్తుంది దగ్గరికి అన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ అబ్బా చాలా నడవాలి. లైక్ 2 to 3 kilometers నడవాలనుకుంటా ఆల్మోస్ట్. ఇంకా దగ్గరకు వచ్చాక అది నిజంగా చాలా టాల్ ఉందన్నమాట. ఇట్ ఈజ్ ఆఫ్ 216 feet టాల్ అనమాట. స్టాచ్యూకి లైటింగ్స్ బాగా పెట్టారు. రెడ్ లైటింగ్, గోల్డ్ లైటింగ్, అప్పుడే గోల్డ్ లాగా కనిపిస్తుంది, రెడ్డిష్ కనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది దగ్గర నుండి మాత్రం.
సో ఈ స్టాచ్యూ వచ్చేసి మన వరల్డ్లో సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ అనమాట. సో మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, మన ఇండియాలో సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ ఉందని చెప్పేసి. ఈ స్టాచ్యూ కింద చుట్టూ ఉన్న ఎలిఫెంట్స్ వచ్చేసి 36 ఉన్నాయన్నమాట. అండ్ దాని మీద ఉన్న లోటస్ ఏమో 27 feet ఉంటుందట. సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్టాచ్యూ ఈజ్ మేడ్ ఆఫ్ పంచలోహ అనమాట. పంచ అంటే 5, లోహ అంటే మిక్చర్స్ అనమాట. అంటే 5 కైండ్ ఆఫ్ మిక్చర్స్తో ఈ స్టాచ్యూని తయారు చేశారు. సో ఈ స్టాచ్యూ కింద ఉన్న టెంపుల్ మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటిని దివ్య దేశంస్ అని అంటారు. ఇంకా అలా తెలుసుకునే చాలా ఉంటాయి, కానీ కొన్ని బేసిక్గా నేను తెలిసినంత వరకు చెప్తున్నాను. ఇలా ప్రతిదానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. సో తెలుసుకుంటే ఇంకా అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో జస్ట్ అలా స్టాచ్యూ చూసామా అన్నట్టు కాకుండా దాని గురించి తెలిస్తే సంథింగ్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ కదా. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని పంచలోహ షీట్ తోటి కవర్ చేశారని చెప్పాను కదా. ఆ షీట్ థిక్నెస్ సైజ్ వచ్చేసి 10 mm to 20 mm వరకు ఉంటుందన్నమాట. అండ్ ఓన్లీ గోల్డ్ మాత్రం 120 kgs యూజ్ చేశారు. సో కంప్లీట్ పంచలోహ క్వాంటిటీ వచ్చేసి 700 tons అనమాట. అందులో గోల్డ్, సిల్వర్, కాపర్, బ్రాస్ అండ్ జింక్ అనమాట. ఈ 5 మిక్చర్స్ని యూజ్ చేశారు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ప్రిపేర్ చేయడానికి. సో ఇవన్నీ ఆర్డర్లో టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఈ స్టాచ్యూని యాక్చువల్గా చైనాలో కట్టారు. అక్కడ కట్టి దాన్ని 1600 పీసెస్గా కట్ చేసుకొని అప్పుడు ఇండియాకి షిప్ చేశారు. అది కూడా 54 షిప్మెంట్స్లో పంపించారు ఇండియాకి. ఈ ఫౌంటైన్ చాలా బాగుంది. ఎలిఫెంట్స్ ఉండి ఎలిఫెంట్స్లో వాటర్ ఫాల్ లాగా చాలా బాగుంది అది. అండ్ వీఆర్ ఆన్ ద వే టు గెట్ ఎగ్జిట్. ఈ వాల్ మార్బుల్ చూస్తున్నారా, ఇదంతా రాజస్థాన్ నుండి తెచ్చారనమాట. అప్పుడే అక్కడి నుండి ఇంత దూరం వచ్చేసామా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా మేము బయటికి వచ్చేసాము. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా బాగుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంది ఈ ప్లేస్లో. డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన ప్లేస్. అయిపోయిందా? ఎట్లుంది స్టాచ్యూ? ఎట్లుంది రిద్ది? చాలా బాగుంది కదా. 2 కళ్ళు సరిపోవట్లేదు కదా, అన్ని గుడ్లు ఉన్నాయి. 2 కళ్ళు సరిపోలేదు కదా, నువ్వు 4 కళ్ళు పెట్టుకున్నావు. మరి ఎట్లుంది? ఎస్, మాకు అందరికీ అయితే బాగా నచ్చింది ఈ స్టాచ్యూ. సో స్టాచ్యూ కింద నేను 108 దివ్య దేశంస్ అంటే టెంపుల్ మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా. 108 ఈ ఫ్లెక్సీలో అదే ఉన్నదన్నమాట. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.